గత కొన్ని సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కానీ అందరూ ప్రజలు కానీ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ శిబిరాన్ని సందర్శించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘవులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు, ఏం చెప్తారు? మొదటిది ఏంటంటే ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 11,000 పైన ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కొంత ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది అన్నట్టు ప్రజలు నమ్మించడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ గత 2 నెలలు 3 నెలల అనుభవం చూస్తుంటే అది వాస్తవంగా ఆ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాదు, వారు బ్యాంకులు అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే ఈరోజు కార్మికులను ఉద్వాసన పలకడానికి కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని వీఆర్ఎస్ పేరుతోటి వీటన్నిటితో పేరుతోటి ఉద్వాసన పలకడానికి ప్రయత్నం చేస్తే జీతాలు కూడా చెల్లించకుండా, పిఎఫ్ను కూడా చెల్లించకుండా ఇవన్నీ వాయిదాలు వేస్తున్న చూస్తే, అలాగే యూనియన్ నాయకులకి నోటీసులు ఈరోజు షోకాజ్ నోటీసులు ఇవ్వడమని చూస్తే కార్మికుల్ని మొరేల్ దెబ్బతీసి ప్లాంట్ను కూడా పూర్తిగా దెబ్బతీయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్కి సొంతగాని ఇచ్చి సెయిల్లో కలిపి ఇంకో 9,000 కోట్ల రూపాయలు కేటాయించేస్తే పూర్తి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వచ్చే వీలుంది. ఆ చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తుందంటే ఈరోజు ఆ ప్యాకేజీ గురించి అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యమాన్ని భ్రమపెట్టి నీరుగార్చడానికి చేసిన చర్యలాగా ఉంది తప్ప స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి, పునరుజ్జీవం చేయడానికి చేసినట్టు కనపట్టలేదు. ప్రధానంగా ఇక్కడ ప్రజలు చెప్తుంది ఏంటంటే ప్రతి పార్టీ ఎన్నికల ముందు మూటలు కడుతున్నారు, కానీ ఎటువంటి సమస్య అయితే పరిష్కరించట్లేదండి. అసలు ఈ సమస్య పరిష్కరించాలంటే ఏ దిశగా ముందుకెళ్తే పరిష్కారం అవుతుంది? దీనికి పైసా డబ్బులు లేని, ఖర్చు లేని సూచనలే మేము చేస్తుంది. దీనికి గని కేటాయించడానికి పైసా డబ్బు అక్కర్లేదు. కానీ పక్కన మెటల్ స్టీల్ ప్లాంట్కి మాత్రం పైప్ లైన్ వేసి స్లర్రీ తోట ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి గని ఇవ్వాలని అడగలేదు, కానీ మెటల్ గారికి మాత్రం మీరు వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కాబట్టి వారి గుండె, వారి మనసు, వారి ప్రేమ ఎక్కడుందో స్పష్టంగా అర్థమవుతుంది. అది పైసా ఖర్చు లేని పనిది. రెండో పైసా ఖర్చు లేని పని అంటే సెయిల్లో కలపడం. సెయిల్లో కలిపితే ఒక పెద్ద సంస్థ నుంచి ఇక్కడ ఇబ్బంది వస్తే ఇంకో చోట నుంచి ఆదుకోవచ్చు, అక్కడ ఇబ్బంది వస్తే ఇక్కడ నుంచి ఆదుకోవచ్చు, అటువంటిది సెయిల్లో కలిపే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈ 2 ప్రధానమైన నిర్ణయాలు తీసుకొని ఆ కొత్త కోకోవెను, బ్లాస్ట్ ఫర్నెస్, ఒక మిల్లు, దీనికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. వాటిని డబ్బును ఇప్పించగలిగితే స్టీల్ ప్లాంట్ 5-6 సంవత్సరాల్లో పూర్తిగా లాభస్థాయికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా గత 4 నెలల్లో 10,000 కోట్ల రూపాయల స్టీల్ను ఉత్పత్తి చేయగలిగారు. అంటే పూర్తి స్థాయి ఇదే కనుక పూర్తి స్థాయి 7 మిలియన్ టన్నులు రావాలంటే చాలా కొద్ది రోజుల్లోనే ఇది సాధ్యమవుద్ది. అందుకని వర్కర్స్ ఆసక్తి ఉంది, ప్లాంట్ మెషినరీకి ఆసక్తి ఉంది. వాటన్నిటిని వృధా చేసే పద్ధతులని ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆ ఉద్యమం కొనసాగించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం లేకుండా చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా సులభంగా నేను చెప్పిన పైసా ఖర్చు లేని ఆ 2 పనులు చేస్తే మొత్తం అంతా పరిష్కారం అవుద్ది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఓట్ల కోసం చూపించిన శ్రద్ధ, చేసినంత వాగ్దానాలు ఆ తర్వాత వదిలేయడం ప్రజల మానాన్ని ప్రజలకి వదిలేయడం అని చెప్పేసి జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు గుప్పించే పరిస్థితి వచ్చింది. ఆ రకమైన మోసపూరిత రాజకీయాలని ప్రజలు ఎక్కువ కాలం, కొంతకాలం మోసం చేయొచ్చేమో, తర్వాత నమ్మరు. సార్, ఏ పార్టీ వచ్చినా ఈ కార్యాచరణ అయితే జరగట్లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగానే వెళ్తున్నారు. వామపక్షాల నేతల తరపు నుంచి మీరు ముందు ఏ దిశగా ప్రయాణం చేస్తారు స్టీల్ ప్లాంట్ విషయంలో? మొదటిది, ఇది స్టీల్ ప్లాంట్ అనేది వామపక్షాలతో లేకపోతే ఇంకో పక్షాలది కాదు, ప్రజలందరిది. అందుకని ప్రజలందరూ కలిసి పోరాడాలని మా కోరిక. అందుకని ఎన్ని తేడాలున్నా కార్మిక సంఘాలన్నీ ఐక్యమైనవి. ఆ కార్మిక సంఘాల ఐక్యత అన్ని పార్టీలు ఈ స్టీల్ ప్లాంట్కి సానుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి సృష్టించింది. అందుకని మేము రాబోయే కాలంలో మళ్ళీ రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ తరఫున నిలబడాల్సిన పరిస్థితి వాళ్ళకి కల్పించి ఆ రకమైన ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. ఆ ఒత్తిడి కోసం మేము వామపక్షాలుగా కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టబోతున్నాం. థ్యాంక్ యూ సార్.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ ఏ పార్టీ వచ్చినా ప్రైవేటీకరణ దిశగానే వెళ్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వామపక్షాలు కానీ ప్రజలు అందరూ సమస్య ఇది. ఆ దిశగా ముందుకెళ్తాం. కంపల్సరీగా ప్రైవేటీకరణ ఆపి సొంత గనులు కేటాయించాలి. ఆ దిశగానే మా వామపక్షాలు కానీ సిపిఎం కానీ మేము ముందుకు వెళ్ళి మా ప్రయత్నాలు అయితే మేము ఎక్కడ ఆగకుండా చేస్తామని చెప్పి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘవులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.